కిటికీలో నుండి సూర్యకిరణాలొచ్చి వెచ్చగా తాకుతున్నాయి. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి వాచికేసి చూశాను. 6:30 అయింది గంట. గబగబా లేచి పెరట్లోకి వెళ్ళాను. పనిమనిషి కాబోలు అంట్లు తోముతోంది. కిటికీలో నుండి వంటింట్లోకి చూశాను. ఎవరో కొత్తతను గ్యాస్ స్టవ్ ముందు నుంచుని ఏదో చేస్తున్నాడు. ఎవరో తెలుసుకుందామని లోపలికెళ్ళాను. ప్యాంటు షర్టు వేసుకునున్నాడు. వయసు 25 లోపే ఉంటుంది. వంటతనేమో అన్న ఆలోచనొచ్చినా వెంటనే ఆ ఆలోచనను కొట్టిపారేశాను. రజనీ అంటూ ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూశాను. రజనీ ఎక్కడుందని అడగాలనే నా ఉద్దేశం. అమ్మగారు వాళ్ళు అప్పుడే లేవరు. 7:30 దాటాలి. పెద్దమ్మగారే తలుపులు తీసి పనులు పురమాయిస్తారు. మీకు కాఫీ కలిపివ్వమంటారా అన్నాడు అతి వినయంగా. మొహం కడుక్కోవాలి. నువ్వు అంటూ ఆగాను. ఆఫీసు ప్యూన్ని. మా ఇల్లిక్కడే 2 ఫర్లాంగుల దూరంలో ఉంది. ఉదయాన్నే పాల డిపో నుండి పాలు తెచ్చి కాఫీ టిఫిను తయారు చేసి వెళతాను. అలాగా అంటూ తిరిగి పెరట్లోకొచ్చి మొహం కడుక్కోసాగాను. మొహం కడుక్కునొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను. కప్పుతో కాఫీ తెచ్చి నా ముందుంచెడతను. 7:30 అయ్యేసరికల్లా నా పనులన్నీ ముగించుకున్నాను. 7:30 దాటాక రజని వచ్చింది. ఆలస్యంగా లేవడం అలవాటైంది. నవ్వుతూ నొచ్చుకుంటున్నట్లుగా అంది. వెంటనే ఏం జవాబు చెప్పాలో తోచలేదు. జరిగినప్పుడు ఎప్పుడు లేచినా పర్వాలేదు అనాలనుకున్నాను. కానీ అది రజనీ మనసును నొప్పించినట్లే అవుతుంది. 8:30కు అందరికీ కాఫీ టిఫిన్లు అయ్యాయి. నీకు 9:30కు భోంచేసే అలవాటేమో అంది రజనీ. అవును, రేపటి నుండి ఉదయాన్నే టిఫిన్ వద్దు, నాకు భోంచేసి వెళితే సరిపోతుంది. కొద్దిగా టిఫిన్ తీసుకుంటే మటుకేం? 9:30కు ఆకలి కాదు. రజనీ మరేం అనలేదు. 9:30కు నా భోజనం పూర్తయింది. 9:30 కల్లా వాకిట్లో జీపు సిద్ధంగా ఉంది. శ్రీనివాస్ ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. నేను వెనక సీట్లో కూర్చున్నాను. జీపు బయలుదేరే ముందు వరండాలో నిల్చున్న రజనీ చేయి ఊపింది. రజనీ కళ్ళల్లోకి చూశాను. ఆ కళ్ళల్లో అదే మెరుపు, అదే కాంతి. తన అదృష్టానికి గర్వపడ్డంలో తప్పులేదేమో అనిపించింది. రజనీకి పట్టిన అదృష్టం వల్ల నేను ఈ 4 రోజులు సుఖంగా గడపొచ్చు అనుకుని నవ్వుకున్నాను. వారం రోజులు గడిచిపోయాయి. ప్రతి సాయంత్రం రజనీ ఏదో ఒక ప్రోగ్రాం వేసేది. నేను ఏదన్నా అభ్యంతరం చెబితే, నువ్వు హైదరాబాద్ రావడం ఇదేగా మొదటిసారి, చూడాల్సినవన్నీ చూడొద్దు అనేది నవ్వుతూ. చూడడం నాకు ఇష్టమే, కానీ నీకు కష్టం కదూ. ఇప్పటికే నా వల్ల మీకెంతో శ్రమ అన్నాను నొచ్చుకుంటూ సినిమా ప్రోగ్రాం వేసిన రజనీతో. శ్రమ నాకా? అవును, ఎంత శ్రమపడిపోతున్నానో అంది పకపకా నవ్వుతూ. అదేంటి అలా నవ్వుతావు? నేను మీ ఇంట్లో ఉన్నందువల్ల మీకెలాంటి శ్రమ ఇబ్బంది లేదా అన్నాను నేను మెల్లగా నవ్వుతూ. పోనీ నేనేం శ్రమపడిపోతున్నానో కాస్త చెబుతావా, వింటాను. చెంపన చేయి చేర్చి రాగం తీసింది. నేను నవ్వుతూ ఏదో సమాధానం చెప్పబోయాను. చెన్నిళ్ళు, ఇబ్బంది, వసతి తక్కువ అనుకునేందుకు అది కాదాయే. నీకోసం కష్టపడి పనిచేసి అలసిపోతున్నాను అనేందుకు పనంతా నౌకర్లు చేస్తున్నారని నీకు తెలుసు. నువ్వు ఉండడమే నాకెంతో సంతోషకరమైన విషయం అంది. అంతలో టాక్సీ వచ్చింది. అంతా హడావిడిగా టాక్సీ ఎక్కాం. సాయంత్రం పూట శ్రీనివాస్ త్వరగా ఇంటికి రాడు. అతను ఇంటికొచ్చేసరికి 7:30, 8 అవుతుంది. రోజు సాయంత్రాల్లో సినిమాలకు, షికార్లకు, షాపింగ్లకు రిక్షాల్లోనో టాక్సీల్లోనో వెళ్ళొస్తున్నాం. ఒక్కోసారి పిల్లలు మాతో పాటు వచ్చేవాళ్ళు. ఓ సాయంత్రం పిన్ని, రజనీ, నేను, పిల్లలు అంతా కలిసి పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి సరదాగా గడిపొచ్చాం. 8వ రోజున యూనివర్సిటీ బిల్డింగ్స్ దగ్గర నిల్చుని జీప్ కోసం ఎదురు చూస్తున్నాను. అరగంటకు పైగా ఎదురు చూసినా జీప్ రాలేదు. కారణం తెలీదు. బస్సులో వెళదామన్నా ఏ నెంబర్ బస్సు ఎక్కాలో, ఎన్ని బస్సులు మారాలో తెలియనందువల్ల ఆ ఆలోచన మానుకున్నాను. ఇంకో పావుగంట చూసి టాక్సీ తీసుకుని వెళదామన్న నిర్ణయానికొచ్చాను. 10 నిమిషాలు జరిగాక జీప్ వచ్చింది. డ్రైవర్ సీట్లో శ్రీనివాసును చూసి ఆశ్చర్యపోయాను. డ్రైవర్ ఏమయ్యాడు? జీపు దగ్గరికి వెళ్ళి అడిగాను. తల్లికి చాలా సీరియస్గా ఉందట, సెలవు పెట్టి వెళ్ళాడు. ఇంకెవరినన్నా పంపుదామన్నా సమయానికి ఎవ్వరు లేరు. మీరు కంగారు పడుతుంటారేమోనని త్వరగా పని తెముల్చుకుని వచ్చాను అన్నాడు. నా వల్ల మీకంతా శ్రమ, ఇబ్బంది. శ్రమ? అబ్బే, ఇందులో పెద్దగా శ్రమ ఏమీ లేదు. మీ ముఖం అలా వాడుందేం, అలసిపోయినట్లున్నారు. ఒత్త అలసటేనా, లేక ఆరోగ్యం సరిగ్గా లేదా అంటూ నా ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అతని చూపులు తప్పించుకుంటూ అనారోగ్యం ఏమీ లేదు, అలసటే అన్నాను. కూర్చోండి మరి అన్నాడు. క్షణకాలం సంకోచించి వెనక సీట్లో కూర్చున్నాను. ఎక్కువ అలసట వల్ల కళ్ళు మూతలు పడుతున్నాయి. 10 నిమిషాలు జరిగింది. ఇంటి ముందు జీప్ ఆగింది. రజని వరండాలోనే ఉంది. మనసు కొద్ది క్షణాల పాటు తొట్రుపడింది. వెనక్కు తగ్గింది.
శ్రీనివాస్ నా కోసం రావడం, నేను శ్రీనివాస్ కలిసి రావడం. చిచ్చి, ఏంటి పాడాలోచన? జీప్ దిగి ధైర్యంగా వరండా వైపు నడిచాను. శ్రీనివాస్ నా వెనకే వచ్చాడు. డ్రైవర్ ఏమయ్యాడు? అంది రజని. తల్లికి సీరియస్గా ఉందని సెలవు పెట్టి వెళ్ళాడు. లలితగారు కంగారు పడతారేమోనని నేనే జీప్ తీసుకువెళ్లాను అన్నాడు శ్రీనివాస్. మంచి పని చేశారు, లేకుంటే లలిత ఎంత అవస్థపడేదో. హాయిగా ఊపిరి తీసుకుని లోపలకు నడిచాను. లోపల సందడి సందడిగా ఉంది. కొత్త గొంతులు వినిపిస్తున్నాయి. నా వెనకే వచ్చిన రజనీ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాను. సావిత్రి పెద్దమ్మ, శోభ పిల్లలు వచ్చారు. కొత్తవాళ్లేం కాదు, భయపడకు అంది నవ్వుతూ. కొత్తవాళ్ళైతే మటుకు భయమెందుకు? నేను నవ్వుతూ అని బాత్రూం వైపు నడిచాను. పెద్దమ్మంటే పిన్ని అక్కగారన్నమాట. ఆవిడకు నోరు చాలా పెద్దదని బంధువర్గంలో పేరుంది. నడమంత్రపు సిరితో పాటు తనకు అద్భుతమైన తెలివితేటలు, అపారమైన విజ్ఞానము వచ్చి కౌగిలించుకున్నట్లు, భ్రమపడుతున్నట్లు వదిన బంధువులెవరో వచ్చినప్పుడు చెప్పగా విన్నాను. కానీ అది ఎంతవరకు నిజమో తెలీదు. మొహం కడుక్కుని నా గదిలోకెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. పనికుర్రాడొచ్చి టీకి రమ్మంటున్నారని చెప్పాడు. కొద్ది క్షణాల తర్వాత భోజనాల గదికి వెళ్ళాను. పిన్ని, సావిత్రి పెద్దమ్మ కూతురు శోభ పిల్లలిద్దరూ అంతా టేబుల్ చుట్టూ ఉన్న కుర్చీల్లో కూర్చుని బిస్కట్లు తింటూ టీ తాగుతున్నారు. వాళ్ళందర్నీ రజనీ పెళ్లిలోనే చివరిసారిగా చూడ్డం. సావిత్రి పెద్దమ్మ కాస్త లావైంది. శోభ ఎప్పట్లాగే సన్నగా ఉంది. ఏమ్మ లలిత, బాగున్నావా అంటూ పలకరించింది సావిత్రి పెద్దమ్మ. బాగున్నాను పెద్దమ్మ, మీరెప్పుడు రావడం? అంతా క్షేమమేనా అని వాళ్ళకి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను. శోభకేసి చూసి స్నేహపూర్వకంగా నవ్వాను. ఎన్నాళ్లకు చూశాను లలిత నిన్ను అంటూ శోభ మృదువుగా నవ్వింది. ఉదయం 10 గంటలకొచ్చాం. మీ వదిన ఆరోగ్యం ఎలా ఉంది? నలుగురు కదూ పిల్లలు చెప్పాను. రజని ప్లేట్లో బిస్కట్లు పెట్టి టేబుల్ మీదున్న పెద్ద ఫ్లాస్క్ నుండి కప్పు నిండా టీ పోసింది. ఎంతొస్తుంది జీతం? సావిత్రి పెద్దమ్మ అడిగింది. 500. రజని కూడా నా పక్క కుర్చీలో కూర్చుని కప్పులో కొద్దిగా టీ పోసుకుని చపరిస్తోంది. ఏం చేస్తావు? అంతా ఖర్చయిపోతుందా? ఎందుకనో ఆ రోజు అలసటగా ఉంది. ఆ ప్రశ్నతో చాలా చిరాకేసింది. తుంచినట్టుగా జవాబు చెప్పాలనుకున్నాను. కానీ మొదటి నుండి నాలో ఒక బలహీనత ఉంది. ఎదుటివాళ్లు నన్ను గురించి హేళనగా మాట్లాడుతున్నా, అమర్యాదగా ప్రవర్తిస్తున్నా మనసులో గుంజుకోవలసిందే తప్ప కరుగ్గా అమర్యాదగా మాట్లాడలేను. ఎటువంటి ప్రవర్తనైతే నేను ఎదుటివాళ్ల నుండి ఆశిస్తానో అలాంటి ప్రవర్తననే నేను కలిగి ఉండాలన్న సిద్ధాంతం చిన్ననాటి నుండి నా రక్తంలో జీర్ణించుకుపోయింది. ఈరోజు హఠాత్తుగా అది మారదు. మార్చుకోవాలని కూడా అనుకోవడం లేదు. నా ఖర్చులకు కొద్దిగా తీసుకుని మిగతాది వదిన దగ్గరిస్తాను, ఇంటి ఖర్చుకు అన్నాను కోపాన్నంతా మింగి సౌమ్యంగా. అంతా ఇంటి ఖర్చుకు వాడుకుంటే ఎలాగా? రేపు పెళ్ళో పేరంటమైతే డబ్బు ఎవరిస్తారు? అసలు ఇప్పుడు చాలామంది ఉద్యోగం చేసే అమ్మాయిలు కట్నం కొరకని డబ్బు బ్యాంకులో దాచుకుంటున్నారు అంది సావిత్రి పెద్దమ్మ. ఒకరిద్దరిని చూడగానే ఆ ఆధారంతో వెంటనే ఒక సరికొత్త సిద్ధాంతాన్ని సిద్ధీకరించేందుకు ఏమాత్రం జంకదు సావిత్రి పెద్దమ్మ అనుకున్నాను. అవును అంటూ వాళ్ల ఎదురింటి అమ్మాయి విషయం చెప్పింది పిన్ని. సావిత్రి పెద్దమ్మ ఏ విషయం చెప్పినా పిన్ని దానికి తాళం వేయడం నాకెక్కడలేని ఆశ్చర్యాన్ని కలిగించింది. రజని కూడా ఏ విషయాన్ని ఖండించక మౌనంగా ఉండడం నాకు మరీ విచిత్రంగా తోచింది. ఈ సావిత్రి పెద్దమ్మనే ఒకప్పుడు గడ్డిపోచలాగా తృణీకార భావంతో చూసింది పిన్ని. ఆమె చెప్పిన ఏ ఒక్క మాటను మన్నించేది కాదు. ఈనాడు డబ్బుతో పాటు సావిత్రి పెద్దమ్మకు సర్వజ్ఞత కూడా అబ్బినట్లు పిన్ని మాట్లాడుతుంటే మనుషులు మరీ అంతగా దిగజారిపోతారా అన్న ఆలోచన తీవ్ర సంచలనాన్ని కలిగించింది నాలో. ఇక అక్కడి నుండి మెల్లగా లేచి వెళ్లడం భావ్యమన్న ఉద్దేశంతో టీ తాగసాగాను. ఏమన్నా సంబంధాలు చూస్తున్నారా? టీ కప్పు ఖాళీ చేసి టేబుల్ మీద పెడుతూ అడిగింది సావిత్రి పెద్దమ్మ. అదిరిపడ్డాను ఆ ప్రశ్నకు. ఏంటమ్మా నువ్వు మరీను? దానికి లలితేం జవాబు చెప్తుంది? మృదువుగా మందలిస్తూ అంది శోభ. సంబంధాలు చూడగానే సరే, కట్నాలు తేవద్దు, ఎక్కడి నుంచి తెస్తారు? రాగం తీసింది పిన్ని. నాకు అరికాలమంట నెత్తికెక్కింది. తీవ్రంగా ఒక్కసారి పిన్నివైపు చూసి చూపులు తిప్పుకున్నాను. ఈవిడ ఎన్ని వేల డబ్బు మూటగట్టి ఆ మూటతో కూతురు పెళ్లి చేసింది. అన్నగారు దయతలిచి కట్నం డబ్బిస్తే దాంతో రజని పెళ్లి చేసింది. ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియదనుకుంటుందా, లేక తను మరిచిపోయిందా? తనేమో లక్షలిచ్చి పెళ్లి చేసినట్లు, అవతల వాళ్లు పైసా కూడా లేని దరిద్రంలో మునిగి తేలుతున్నట్లు అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుందెందుకు? కట్నం ఇవ్వకపోవడం లేక ఇవ్వలేకపోవడం నేరమా? అమ్మాయిల లోపమా? లౌక్యము అవకాశమున్న తల్లిదండ్రులు ఎలాగో డబ్బు కూడబెట్టి కట్నం ముట చెబుతున్నారు.
అలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టకపోవడం ఆ అమ్మాయిల దురదృష్టమైతే కావచ్చునేమో గాని అపరాధం మట్టుకు కాదే. చిన్ననాటినే నాన్న దూరమయ్యారు. అన్న కన్నబిడ్డలా ఆదరించాడు. ఆ అన్న ఈనాడు లేడు. ఆ అన్న బిడ్డల కోసం ఈనాడు నా జీతం ఖర్చు చేస్తున్నాను. అది నా కర్తవ్యం కాదేమో కాని మానవ ధర్మం. ఈ ధర్మాన్ని విస్మరిస్తే ఇది మానవ జన్మ అనిపించుకోదేమో. ఇందుకు నేను ఏమాత్రం బాధపడ్డం లేదు. అవును పిన్ని, గొప్పవాళ్ళైతే కట్నాలిచ్చి పెళ్లి చేయగలరు గాని మాలాంటి వాళ్ళకి అలాంటి పని గగనకుసుమ్మే అన్నాను అభిమానం పొంగగా కంపిత స్వరంతో. దాంతో రజనీ ముఖం ఎర్రనైంది. తన వైపు గుర్రును చూస్తూ నీకేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఇప్పటికీ తెలీదమ్మా అంది తీవ్ర స్వరంతో. తల్లి మాటలు నాకు బాధ కలిగించాయని కాదు గాని నా మాటల్లోని వ్యంగ్యం తనకు బాధ కలిగించిందేమో అనిపించింది నాకు. తెలిగిపోవడం ఏమిటే పిచ్చిదానా, ఇందులో మీ అమ్మ తప్పుగా ఏమందని అంది సావిత్రి పెద్దమ్మ. మరొక క్షణం కూడా అక్కడ ఉండడం క్షేమం కాదనిపించింది. కప్పు టేబుల్ మీద పెట్టి తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను అని చెప్పి నా గదికి చేరుకున్నాను. దిండులో ముఖం దాచుకున్నాను. అప్రయత్నంగానే కన్నీరు పొంగింది. చచ్చా, ఏంటిది? వీళ్ల మనస్తత్వాలు తెలుసుండి నేను ఎందుకిలా బాధపడాలి? ఇలాంటి వాళ్ళు ఎవరికీ జంకరు, ఏ మాట అనేందుకు వెనకాడరు. అన్నింటికన్నా ప్రమాదకరమైన విషయం, తాము అందరికన్నా అధికులమని, సామాన్యులకు అందుబాటులో లేని పుష్పక విమానంలో విహరిస్తున్నామని వీళ్లకు దురుద్దేశం ఏర్పడి ఉంటుంది. చుట్టూ గిరిగీసుకున్న వీళ్లకు చాలా విషయాలు అర్థం కావు. వీళ్ల దురుద్దేశాలను తొలగించేందుకు మనం చేసే ప్రయత్నాలు విఫలమై తీరుతాయి. తమ అభిప్రాయాలను మార్చుకోమని హఠం చేస్తారు. రజని కూడా నెమ్మది నెమ్మదిగా ఈ వర్గంలోకి చేరుతుండడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏంటి ఆలోచనలు? ఎవరినన్నా మార్చగలనా నేను? చివాలను లేచి పుస్తకం తీసుకున్నాను. అరగంట సేపు కళ్ళు పుస్తకం మీదే ఉన్నాయి. అయితే ఒక్క మాట మనసుకు ఎక్కలేదు. కళ్ళు మంటగా మసగ్గా ఉన్నాయి. చీకటి నలువైపులా వ్యాపించింది. లేచి గదిలో లైట్ వేశాను. బాత్రూంకెళ్ళి మొహం కడుక్కునొద్దామని ఆ రూమ్ వైపు నడిచాను. సందులో ఉన్న మల్లెపందిరి కింద వేసున్న మంచం మీద సావిత్రి పెద్దమ్మ, రజనీ కాబోలు కూర్చునున్నారు. వాకిలికి వీపు మళ్లించి కూర్చోవడం వల్ల నా రాకను వాళ్లు గమనించలేదు. బాత్రూంలో లైటు స్విచ్ వేద్దామని చీకట్లో స్విచ్ కోసం వెతుకుతున్నాను. నువ్వెన్నైనా చెప్పు, అంత స్వేచ్ఛ వాళ్ళిద్దరికి ఇవ్వకూడదు అంది సావిత్రి పెద్దమ్మ. అదేంటి పెద్దమ్మ అలాంటావు? లలిత ఎలాంటిదో నీకు తెలీదా అంది రజని. ఆ మాటలు వినగానే నా గుండె అతివేగంగా కొట్టుకోసాగింది. అది పెళ్లి కాని పిల్ల, ఇతనేమో మగవాడు. ఏమో ఏ క్షణంలో ఏ బుద్ధి పుడుతుందో. మనం ఉండవలసిన జాగ్రత్తలో మనం ఉండాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? ఇప్పుడేం మునిగిపోయిందని? మునిగిపోయిందని కాదు, సాయంత్రం ఇద్దరు జీపులో వచ్చారా? మన మాట అంటే సరే పోని, నలుగురు ఏమనుకుంటారు? జీపు డ్రైవర్ రానంత మాత్రాన ఈయన జీపు తీసుకువెళ్లాలా? ఏం బస్సులోనో ట్యాక్సీలోనో రాదు? ఎందుకంత శ్రద్ధ అమ్మాయి మీద? మన ఇంట్లో అతిథిగా ఉంది. ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా చూడడం మన విధి. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు పెద్దమ్మా అంది నవ్వుతూ మందలింపుగా రజని. నా కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లయింది. గుండె పగిలి తునాతునకలైంది. బాత్రూంకి వెళ్లకుండానే వెనక్కు తిరిగొచ్చాను. దుఃఖం పెళ్ళుబుకుతుండగా మంచం మీద వాలిపోయాను. సావిత్రి పెద్దమ్మ ఎంత మాటంది! సావిత్రి పెద్దమ్మ కన్నా పిన్ని ఎంతో మేలు. మనసులో మాట ఆ మనిషి వెనకగాని మనిషి ముందే ఏమాత్రం మొహమాటం లేకుండా అనేయగలదు. అందుకొక విధంగా బాధపడినా మరొకందుకు సంతోషించొచ్చు. రజని మాటలు కొంత ఓదార్పుగా ఉన్నా అవి విశ్వసింపదగ్గవు మాటలు కావు. సాధారణంగా తన మనసులోని విషయాన్ని ఎవరి ఎదుట పెట్టదు రజని, కన్నతల్లి ఎదుటైనా సరే. చిరునవ్వులు చిలకరిస్తూనే, ఆప్యాయంగా పలకరిస్తూనే వెనకమాటుగా విమర్శించగలదు రజని. రజని మాట్లాడే విధానాన్ని బట్టి మన మీద ఆమెకెలాంటి అభిప్రాయం ఉందో చెప్పడం కష్టం. కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరం కలిసిమెలిసి ఉన్నందువల్ల రజనీ తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకున్నానని అనుకుంటున్నాను. ఈనాడైనా ఇంత బలవంతంగా నన్ను తనింట ఉంచుకున్నదంటే అందుకు నా మీదున్న వల్లమాల ప్రేమ కారణమని నేను అనుకోవడం లేదు. తన డాబు, దర్జా, అంతస్తు, ఐశ్వర్యము వీటి పక్కన నా తక్కువతనాన్ని పెట్టి భేదం చూపడమే ఇందులోని పరమార్థమని ఒక్కొక్క రోజు జరిగే కొద్దీ బోధపడుతున్న విషయం. ఈ విషయాన్నే రజని చాలా సున్నితంగా పరోక్షంగా చెప్తుంది. కానీ ఇందుకు నేను బాధపడ్డం లేదు. రజని అమాయకతకు, అజ్ఞానానికి జాలి కలుగుతోంది. అందమైన ఖరీదైన ఆట వస్తువు దొరికిన పసిబిడ్డ దాన్ని పదే పదే నలుగురికి చూపి మురిసిపోయేటటువంటి మురిపమే ఇదీను. తనకి ఆ వస్తువు ఉన్నట్లు నలుగురికి తెలిస్తేనే గాని తీరని ఆరాటంలాంటి పసిపాప ఆరాటమే ఇదీను. మనసంతా అవ్యక్తమైన బాధ పరుచుకుంది. అసలు వీళ్ళింటికి రాకున్నా బాగుండిపోను. రజనీని పిల్లలను చూడాలన్న కోరికతో వచ్చాను. రజనీ ఉండమని పట్టుబట్టింది.
రజనీ ఎప్పటినుండో ఉత్తరాలు రాస్తోంది, ఒకసారి వచ్చి పొమ్మని. పిన్ని రజనీల మనస్తత్వం మొదట్నుండి తెలుసు కూడా రజనీ ఉండమని బలవంతం చేయగానే అందుకు లొంగిపోయిన నా మొహమాటానికి పదే పదే విచారించసాగాను. రేపు పెట్టే బేడ సర్దుకుంటే బాగుండేమో, తిక్కచాష్లా ఉంటుందేమో. ఎందుకు వెళుతున్నావంటే ఏం చెప్పను? రోటిలో తలదూర్చి రోకటిపోటుకు వెరిస్తే ఏం లాభం? అనుభవించి తీరవలసిందే. నిద్రపోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంచం మీద అటు ఇటు పొర్లసాగాను. ఏదో అవ్యక్తమైన బాధ మనసును కలచివేస్తోంది. ఏవేవో ఆలోచనలు, వాటికో దారి తెన్నూ లేదు. లైటు తీసేశాను. అంత వెలుతురును భరించలేకుండా ఉన్నాను. కణతలు జివ్వును లాగుతున్నాయి. బలవంతంగా కనురెప్పలు మూసి కుడి చేతిని కళ్ల మీదుంచుకుని నిద్రపోయే ప్రయత్నంలో ఉండగా పాదాల చప్పుడైంది. లలిత, రజని గొంతు. భోజనానికి రా. ఆకలిగా లేదు, పైగా తలనొప్పిగా కూడా ఉంది. కళ్ల మీదున్న నా చేతిని తొలగించి చూసింది. తలనొప్పి ఎక్కువగా ఉందా? కాఫీ తలనొప్పి మాత్రం పంపుతాను, పంపు. రజనీ వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత పనికుర్రాడు కాఫీ తలనొప్పి మాత్ర తెచ్చిచ్చాడు. మాత్ర మింగి కాఫీ తాగి కళ్ళు మూసుకుని పడుకున్నాను. కాసేపు కలత నిద్ర పట్టింది. తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. మనసు కొన్ని సంవత్సరాల వెనక్కు మళ్ళింది. ఎస్ఎస్ఎల్సీ 2 సార్లు తప్పి ఇంటర్ పాస్ కాలేక చదువు మానేసిన రజనీ, అదృష్టముంటే చదువు తెలివితేటలు అక్కర్లేదని నాతో ఛాలెంజ్ చేసిన రజనీ నిజంగానే దాన్ని నిరూపించిందా? నాన్న, చిన్నాన్న చాలా రోజుల వరకు కలిసే ఉన్నారు. నాకన్నా రజనీ 6 నెలలే చిన్నది. ఇద్దరమూ కలిసే ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకున్నాం. మేమిద్దరం 5వ తరగతిలో ఉండగా హఠాత్తుగా నాన్న హార్ట్అటాక్తో మరణించారు. అప్పటికే అన్న ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నాడు. బ్యాంకులో ఉద్యోగం సులభంగానే దొరికింది. 2 సంవత్సరాల తర్వాత పెళ్ళయింది. వదిన మంచిది, చాలా నెమ్మదస్తురాలు. పిన్నికి రజనీ ఒక్కతే సంతానం. వేరుపోతే తనకు లాభమని అందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది పిన్ని. కానీ చిన్నాన్న పండవలేదు. తండ్రి లేని చిన్నబిడ్డలను వదిలి వేరుపోదామని చెప్పేందుకు నీకు మనసెలా వచ్చిందే పాపిచ్చిదానా అన్నాడు. పైకి పొక్కకుండా చాలా వరకు చాటుగా ఈ విషయాన్ని గురించి తగులాడుకునేవారిద్దరూ. చిన్నాన్న బ్రతుకున్నంతవరకు పిన్ని ఆశ నెరవేరలేదు. మేము ఎస్ఎస్ఎల్సీలో ఉండగా చిన్నాన్న మాకు శాశ్వతంగా దూరమైపోయారు. నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. రజనీ తప్పింది. తర్వాత చేసిన మరో ప్రయత్నము ఫలించలేదు. 3వసారి పాస్ అయ్యింది. పిన్ని రజనీని తీసుకుని వాళ్ల అన్నగారిల్లు చేరింది. 1 సంవత్సరం పాటు రజనీ ఊరికే కూర్చుంది. చేసిన పెళ్లి ప్రయత్నాల్లో ఒక్కటీ ఫలించలేదు. అక్కడ కాలేజీ లేనందువల్ల తిరిగొచ్చి మా ఇంట్లోనే ఉంటూ ఇంటర్మీడియట్ చదివింది. రజనీ ఇంటర్ పరీక్ష, నేను బిఏ పరీక్ష ఒకేసారి రాశాం. ఆ సమయంలోనే రజనీ మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను నేను. ఇంటర్లో అన్ని గ్రూపుల్లో తప్పింది రజనీ. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. వైజాగ్లో నేను ఎంఏలో చేరాను. రజనీ వాళ్ల మావయ్య వాళ్ళ ఊరెళ్ళిపోయింది. మరోసారి పరీక్షకు కూర్చుని అపజయం పొంది ఆ ప్రయత్నాన్ని శాశ్వతంగా విరమించుకుంది రజనీ. ఎంఏలో ఉండగా రజనీ ఆహ్వానాన్ని పురస్కరించుకుని వాళ్ల మావయ్య వాళ్ళ ఊరెళ్ళాను. రజనీకి ఇక చదువు అబ్బద్దని తెలుసుకున్న పిన్ని త్వరగా పెళ్లి చేయాలని గట్టిగా తీర్మానించుకుంది. పిన్నికి చిన్నాన్న తరపునొచ్చిన ఆస్తంటూ ఏమీ లేదు. సంపాదించింది ఖర్చు పెడుతూనే కన్ను మూశాడు. ఉత్త చేతులతో రజనీ పెళ్లి కాదని పిన్నికి బాగా తెలుసు. రజనీ చాలా అందమైంది. అయినా అంతో ఇంతో డబ్బులేందే ఆడపిల్ల ఎంత అందమైందైనా పెళ్లి కావడం కష్టం. అన్నగారి ముందు తన బాధనంతా వెళ్ళగక్కుని కన్నీరు పెట్టింది. పిన్ని అన్నగారు పెద్దగా ధనవంతుడు కాకున్నా 5,000 వరకు కట్నమిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చాడు. దాంతో పిన్ని మనసు కాస్త కుదుటపడింది. మంచి సంబంధాలు చూడమని తెలిసిన వాళ్ళందరికీ చెప్పింది. కట్నం ఏమాత్రం ఇస్తావు పార్వతమ్మా అని అవతల వాళ్ళు అడిగితే, ముందొచ్చి అమ్మాయిని చూడమనండి, ఆ అమ్మాయి నచ్చాక కదా కట్నం సంగతి మాట్లాడాలి అనేది లౌక్యంగా పిన్ని. పిన్ని అన్నగారు కూడా అంతో ఇంతో లౌక్యం కలిగిన వాడే. 1000 మందిలో ఒక్కడన్నా కట్నం తీసుకోకూడదన్న ఆదర్శం కలవాడుండడా? లేదా ఆ అమ్మాయి నచ్చితే తక్కువ కట్నానికి చేసుకునేవాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్ల కోసం వెతకాలి. ఆ మాటే ఒకసారి పిన్నితో అంటుంటే విన్నాను. నేనక్కడున్నప్పుడే ఎంఏ పీహెచ్డీ పాసే డెమాన్స్ట్రేటర్గా పనిచేస్తున్న ఒకతను రజనీని చూసేందుకొచ్చాడు. పిన్నికా సంబంధం నచ్చింది. ఎందుకంటే ఆ అబ్బాయికి అందము, చదువు, ఆస్తి అన్నీ ఉన్నాయి. 5,000 కట్నం చాలన్నాడు. అయితే అతను చేస్తున్న ఉద్యోగానికి హోదా, దర్జా లేవు గనుక వద్దు పొమ్మంది రజనీ. మరో ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు చూసేందుకు. ఆ అమ్మాయి గ్రాడ్యుయేట్ కాదు కనుక వద్దన్నాడు. తను గ్రాడ్యుయేట్ కానందువల్ల తనను నిరాకరించినందుకు రజనీ అభిమానం బుస్సును పొంగింది. బోడి డిగ్రీ లేకుంటే ఏమో,
ఇతగాడు చేసుకున్నంత మాత్రాన నాకు పెళ్లి కాదా? ఆ మాటలకు నాకు నవ్వొచ్చింది. బిఏ పాస్ అయి ఉంటే ఇంత మంచి సంబంధం తప్పిపోయేదా? నీకసలు చదువు మీద శ్రద్ధ లేదు. అవతల లలిత చూడు ఎంత చక్కగా చదువుకుంటుందో, తెలివితేటలుండాలి అన్నాడు రజని మావయ్య. అంత మంచి సంబంధం తప్పిపోయినందుకు బాధగా నేను పక్క గదిలో కూర్చుని ఆ మాటలన్నీ వింటున్నాను. నా ఎదుట తన తెలివి తక్కువతనాన్ని, చదువు మీదున్న అశ్రద్ధను ఎత్తిచూపడం రజని ఏమాత్రం సహించలేకపోయింది. విసురుగా నా గదిలోకొచ్చి వాళ్ల మావయ్యను విమర్శించసాగింది. మావయ్య ఏమన్నారనంత కోపం? రజనీ కోపానికి భయపడిన నేను మెల్లగా అన్నాను. ఇంకేమనాలి? డిగ్రీ లేనంత మాత్రాన నాకు పెళ్లి కాదేంటి? చొరచొరా నా ముఖంలోకి చూస్తూ అంది. అవుతుంది, ఎందుకు కాదు? డిగ్రీ ఉన్న అమ్మాయి పెళ్లి కన్నా ఇంకా సులభంగానే అవుతుంది. అయితే చదువుకున్న అమ్మాయి కదా. పొరపాటున నోరు జారనేశాను. దాంతో రజనీ తెల్లని ముఖం ఎర్రగా కందిపోయింది. అయితే నువ్వు ఎంఏ చదువుతున్నావు కదా, క్లాసులో కూడా పాస్ అవుతావు. నాకంటే ఎక్కువగా జీవితంలో షైన్ కాగలవా? క్రోధచలిత కంఠంతో ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అంది. స్టన్ అయిపోయాను. కొద్ది క్షణాల వరకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు. షైన్ కావడం అంటే? మెల్లగా తేరుకుని అడిగాను. ఈ షైన్ కావడం అనే పదానికి వెంటనే నిర్వచనం ఇవ్వలేకపోయింది రజని. కాసేపటికి మెల్లగా సాలోచనగా అంది. షైన్ కావడం అంటేనా? ఐశ్వర్యము, అంతస్తు, నలుగురిలో గొప్పవాళ్లమన్న గుర్తింపు, వీటితో పాటు సుఖము, సంతోషము ఇవన్నీ ఉన్నప్పుడు షైన్ కావడం కాక మరేమిటి? ఏమో, నేనలా అనుకోవడం లేదు చిరునవ్వుతో అన్నాను. మరెలా అనుకుంటున్నావు? కాస్త వ్యంగ్యంగానే ప్రశ్నించింది. మనలో ఉన్న తెలివితేటలను, గుప్తంగా ఉన్న కొన్ని అంతర్గత శక్తులను బహిర్గతం చేసుకునేందుకు కొన్ని అవకాశాలు లభించడమే షైన్ కావడమేమో. అదే రాణింపు కిందకు లెక్కకొస్తుందని నా ఉద్దేశం. అయితే ఆ దృష్టితో చూస్తే నువ్వు చాలా వరకు షైన్ అయినట్లేగా? అదో రకంగా నవ్వుతూ అంది. నా దృష్టితో చూస్తేనే అని నవ్వాను. నీ డిగ్రీలు దేనికి పనికొస్తాయి? నేను పెళ్లి చేసుకున్న వాడికన్నా గొప్పవాడిని చేసుకోగలవా? తమాషాగా అన్నట్లే నవ్వుతూ అంది. కానీ ఆ మాటల్లో ఛాలెంజ్ చేస్తున్న అర్థం ఉంది. నా డిగ్రీల కన్నా తన అందమే ఎక్కువ అనుకుంటున్న రజనీ ఆత్మవిశ్వాసానికి ఒక విధంగా సంతోషించాను. దాంతోపాటు అంతో ఇంతో డబ్బు కట్నరూపంగా ఇవ్వసిద్ధంగా మేనమామున్నాడు. నాకంత అందమూ లేదు, డబ్బిచ్చి ఆదుకునే మేనమామ లేడు. రజని నిజమే మాట్లాడినా నాకెందుకో బాధ, కోపము కలిగాయి. మౌనంగా ఉండాలనుకున్నా ఉండలేకపోయాను. గొప్ప అని దేని బట్టి నిర్ణయిస్తావు? నీకు ధనం గొప్ప కావచ్చు, నాకు గుణం గొప్పది. నీకు అందం గొప్ప కావచ్చు, నాకు సంస్కారం గొప్పది. పుట్టుకతో వచ్చిన అందము, కులము, ఐశ్వర్యము వీటికి కాక వ్యక్తి సంపాదించుకున్న విజ్ఞానానికి, చదువుకు, అలవరుచుకున్న సభ్యతకు, సంస్కారానికి, కలిగి ఉన్న సద్గుణాలకు, వీటికే నేను గౌరవం ఇస్తాను. దాంతో రజనీ నోటికి చాలా వరకు తాళం వేశానని అనుకున్నాను. కానీ తన వాదంతో రజనీ సిద్ధంగా ఉంది. నలుగురు వెళ్లేదారినే నేను వెళుతున్నాను. నలుగురు ఆలోచించినట్లే నేను ఆలోచిస్తాను. అయితే ఏ ప్రయోజనాన్ని ఆశించకుండానే నువ్వింత చదువుతున్నావా అంటే ఆశ్చర్యపోతూ ప్రశ్నించాను. కొన్ని క్షణాల తర్వాత గాని రజనీ అభిప్రాయం నాకు అర్థమైంది కాదు. చదువు కొరకే, ఏ ఇతర ప్రయోజనాన్ని ఆశించి నేను చదువుకోవడం లేదు. ముఖ్యంగా చౌకగా భర్తను కొనుక్కునేందుకు మట్టు కాదు. లోపల ఉడికిపోతూ అన్నాను. మరి దేనికి? మగవాడి చదువు కట్నం రేటు పెరిగేందుకు, ఆడదాని చదువు కట్నం రేటు తగ్గేందుకు అని అందరికీ తెలుసు. కాదంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. వ్యంగ్యంగా నవ్వుతూ అంది. అబ్బా, ఎంత క్రూరంగా మాట్లాడగలదు రజనీ! ఒళ్ళు జలరించినట్లయింది. కొన్ని క్షణాల యోచన తర్వాత ఇది రజనీలోని క్రూరత్వం కాక లోకంలోని క్రూరత్వంగా తోచింది. అయినా మౌనంగా ఉండలేకపోయాను. ఆనాటి వయసు అలాంటిది. ఈనాటి సంయమనం ఆనాడు లేదు. నా అభిప్రాయాలకు పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయాలను ఎదుటి వ్యక్తి వెల్లడిస్తున్నా చిరునవ్వుతో తలపంకించే మానసిక పరిణతను ఈనాడు పొందున్నాను. చదువు కొరకేం, చదువు వల్ల విజ్ఞానం వల్ల మనోవికాసం, మానసికానందం, భావోద్రేకం కలుగుతాయి. ఆ మాటలన్నీ ఎదుటి వ్యక్తిని మోసం చేసేందుకు. రజని నవ్వుతూ అన్నా ఆ నవ్వు నా హృదయాన్ని ముక్కలు చేసిందనే చెప్పాలి. దయచేసి అలా మాట్లాడకు రజని, కన్నీటితో అన్నాను. రజని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరో సంవత్సరానికల్లా రజని కోరుకున్న వరుడే దొరికాడు. పెళ్లికి రమ్మని రజని నుండి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది నాకు. పెళ్లిపేటల నుండి సగర్వంగా చూసింది నా వైపు. కాని ఆ గొప్పతనం తనది కాదే. తనకు కట్నం అవసరం లేదని రజనీని చేసుకున్న శ్రీనివాస్ది ఆ గొప్పతనమంతా. అయితే రజని అన్నట్లు ఇది రజనీ అదృష్టం కావచ్చు. ఆనాడు పెళ్లిలో చూసిన రజనీని తిరిగి 5 సంవత్సరాలకు ఇప్పుడు చూడగలిగాను.
లోకం దృష్టిలో, తన దృష్టిలో రజని బాగా షైన్ అయింది. నేను షైన్ కాలేకపోయాను. రజని దృష్టిలో, లోకం దృష్టిలో. ఈ విషయం నేను గ్రహించాలని రజని అనేక విధాల ప్రయత్నిస్తోంది. నానా అవస్థ పడుతోంది. నన్ను వెళ్లనివ్వకుండా అతి బలవంతంగా ఆప్ చేసింది కూడా ఇందుకే. రజని దృష్టిలో నేను పెళ్లి కాని, అంటే అలాంటి అర్హత లేని, డబ్బు అందమూ లేని, వయసు మీరిన కన్నెపిల్లను. ఉద్యోగం చేసి పొట్ట పోసుకుంటున్న దురదృష్టవంతురాలను. ఏంటి వేళ నేనింత పిచ్చిగా ఆలోచిస్తున్నాను? ఏమైంది వేళ నాకు? చివాన్ల లేచి కూర్చున్నాను. కణతలింకా సన్నగా లాగుతున్నాయి. తోటలోకి వెళ్లి చల్లని గాలికి కాసేపు తిరిగితే బావుంటుందన్న ఉద్దేశంతో తోటవైపు నడిచాను.